హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్ లాడు అనేది తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన సామాన్లు ఒక బౌలు కిస్మిస్, అలాగే ఒక బౌల్తోని వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కోకోనట్ డ్రై కోకోనట్ పౌడరు, ఒక బౌల్తోని మంచి జీడిపప్పు, అలాగే దానికి మిగిలిన కావాల్సిన సామాన్లు అంజూరు, డేట్స్, తర్వాత నెక్స్ట్ పిస్తా, బాదం పప్పు. ఇవి ఇలా కట్ చేసుకొని సన్నగా ఉన్నవి చూసుకొని మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి గీ అనేది వేసుకోవాలి. చూడండి, స్టవ్ అనేది వేడెక్కింది. అప్పుడు నేను అంజూరును ఖర్జూరం అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది ఆల్రెడీ నేను వేసాను. చూడండి, నెయ్యి ఇలా వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం వేపిన తర్వాత అప్పుడు దీన్ని చూపెడతాను ఎలా చేసుకోలేదండి. చూడండి, అలాగా చూడండి, ఇలాగా అంజూరును ఖర్జూరం లైట్గా నీటిలో వేసుకున్న తర్వాత తీసేసి మిగిలిన ప్రాసెస్ ఏంటంటే వన్ బై వన్ చూపెడతాను. చూడండి, అలాగా చూడండి, ఖర్జూరమును అంజూరు వేసాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కావాల్సినవి ఇవన్నీ వేగాలి కదా. జీడిపప్పు, బాదం పప్పు వేయడానికి గీ అనేది ఇక్కడ వేస్తున్నాను. చూడండి, మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను గీ అనేది. గీ అనేది బాగా వేడెక్కిన తర్వాత కప్పుతోని జీడిపప్పు కట్ చేసుకొని ఈ బౌల్కి తీసుకున్నాను. అలాగే వాటర్ మెలన్ సీడ్స్ ఒక బౌలు, అలాగే పుచ్చకాయ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే బాదం పప్పు, జీడిపప్పు దాని క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయినప్పుడు లాస్ట్లోనే గసగసాలు, కిస్మిస్ అనేది యాడ్ చేస్తాను. చూపెడతాను. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, నేను కొంచెం కళాయి కొంచెం చిన్నది అయిపోయిందని పెద్దది తెప్పాలు పెట్టి మళ్ళీ ఇందులో ఫ్రై చేస్తున్నాను. నేను ఫ్రై అయ్యా కదా, కొంచెం కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తున్నాను. ఇవ్వండి, ఒక బౌల్తోని కిస్మిస్, అలాగే డ్రై కోకో పౌడరు ఒక కప్పు, అలాగే దీనికి తగ్గట్టుగా గసగసాలు. ఇదిగోండి, గసగసాలు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోండి. చూసుకొని మీరు అంత కొంచెం చేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని మీరు చేయండి. నేను ఎక్కువ క్వాంటిటీ చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఖర్జూరం ఆల్రెడీ ఫస్ట్లోనే వేపించుకున్నాం కదా, కొంచెం నెయ్యి వేసి అది మిక్సీ కొట్టి ఉంచాను. ఇప్పుడు అది ఇది కలిపి రౌండ్స్ బాల్లా చేసి మీకు నేను చూపెడతాను. చూడండి, ఖర్జూరం అది మిక్సీ కొట్టిన తర్వాత ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్నాను. నేను క్వాంటిటీ ఎక్కువ కదా, 3 కేజీల దగ్గర నేను చేశాను. అన్నీ కొలతలతోనే నేను బౌల్స్తో చూపెట్టాను ఎంతెంత వేసాను అందిని. 50 గ్రాములు వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ 50 గ్రాములు, అలాగే జీడిపప్పు 1/2 కేజీ, బాదం పప్పు 1/2 కేజీ, పిస్తా పప్పు 1/2 కేజీ, కిస్మిస్ వచ్చేటప్పటికి 1/4 కేజీ, తర్వాత గసగసాలు ఒక 100 గ్రామ్స్, డ్రై కోకో ఏమొంచి 100 గ్రామ్స్ వేసాను. తర్వాత ఏమొంచి ఇంకేటి అంతే, ఇవన్నీ వేసాను. ఖర్జూరం 1 కిలో దాకా వేసాను. మొత్తం కొలతతో చెప్తున్నాను, ఆ మెజర్మెంట్తో 3 కిలోలు తగ్గట్టుగా నేను క్వాంటిటీ అనేది మొత్తం మీకు వీడియోలో మొత్తం ఎలాగైతే నేను చూపెట్టాను మీరు కూడా అలాగే తయారు చేసుకొని ఎలాగొచ్చిందండి కామెంట్ రూపంలో తెలపండి. ఇగో నేను తయారు చేసిన లాడూలు అయితే ఇలాగ వచ్చాయి. నేను నా సైజు తగ్గట్టుగా నేను లాడూలు అనేది తయారు చేస్తాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసుకొని మీరు తయారు చేసుకోండి. నేతిలో మట్టుగా ఫస్ట్ మట్టుగా అంజూరును డేట్స్ మట్టుకు కంపల్సరీగా నేతిలో వేపిన తర్వాతనే మిక్సీ కొట్టాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి ఆ మిక్సీ కొట్టిన ఇందులో కలిపిన తర్వాత మనం ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాడు చుడితే లాడు అనేది వచ్చేస్తుంది. మీకు ఇన్ కేసు ఏమాత్రం మీకు స్వీట్ సరిపోతే
ఖర్జూరం అనేది వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఖర్జూరం పిక్కలు తీసేసి మళ్ళీ నేతిలో వేపి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు వేయాలి. లేదు షుగర్ కానీ ఇక్కడ ఇందులో బెల్లం కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేస్తే మీకు లాడు అనేది టేస్ట్ అనేది మారిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, ఉంటాను మరి, బాయ్.